హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. ఆప్షన్ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేసే ట్రేడర్స్ కోసం బ్యాక్ ఇన్ 2022 మే దాని నుంచి మేము ఆప్షన్ ట్రేడర్స్ తీసుకురావడం జరిగింది. బట్ ఈరోజు ఆప్షన్ ట్రేడర్స్లో ఒక కొత్త అప్డేట్ ఉంది. అండ్ ఈ అప్డేట్ని యూజ్ చేస్తే కంప్లీట్గా మీ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ స్టైలే మారిపోతుంది. సో ఆ కొత్త అప్డేట్ ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఆప్షన్ ట్రేడర్ని యాక్సెస్ చేయడం కోసం మీరు ot.dhan.co అన్న వెబ్సైట్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఆర్ ధన్ వెబ్లో నుంచి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఆప్షన్ ట్రేడర్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ ఆప్షన్ ట్రేడర్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఇలాంటి టాప్ ఇండిసెస్కి సంబంధించిన డైరెక్ట్ లైవ్ ప్రైసెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హోమ్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ వాచ్ ఫర్ డిఫరెంట్ ఇండిసెస్ అన్నది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని మేజర్ ఇండిసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఒకవేళ మనం కనుక ఆప్షన్ చైన్ని యాక్సెస్ చేయాలనుకుంటే జస్ట్ 1 క్లిక్లోనే ఇక్కడ మనం ఆప్షన్ చైన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచే మనం కమోడిటీ అండ్ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్నది F&O స్టాక్ బిల్డప్స్. ఏవైతే F&O స్టాక్స్ ఉంటాయో వాటిల్లో ఏ స్టాక్స్లో అయితే లాంగ్ బిల్డప్ జరుగుతుంది ఆర్ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ ఆర్ షార్ట్ కవరింగ్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నది ఎనలిటిక్స్ టూల్. ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం మార్కెట్ అనాలిసిస్ అనేది క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి స్ట్రాటజీ బిల్డర్. సో మనం స్ట్రాటజీ బిల్డర్లో లాగిన్ అయిన తర్వాత అన్ని మేజర్ ఇండిసెస్కి సంబంధించిన కొన్ని ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ మనం కనుక ఒక కొత్త స్ట్రాటజీని ఇక్కడ మనం క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ యాడ్ న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఆప్షన్ చైన్ అన్నది మనకి అపీర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం 24,950కి సంబంధించిన కాల్ని బై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ 25,100కి సంబంధించిన కాల్ని నేను సెల్ చేద్దాం అనుకున్నాను. సో ఇలా మీరు ఆప్షన్ చైన్ నుంచే డైరెక్ట్గా స్ట్రాటజీ అన్నది బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ మీరు ఈ బై అండ్ సెల్ లెగ్లో డైరెక్ట్గా బై నుంచి సెల్ నుంచి బై చేయాలనుకున్నా జస్ట్ ఒక స్విచ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కంప్లీట్గా మారిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ స్ట్రాటజీలో మనం చూసుకున్నప్పుడు మ్యాక్సిమం లాస్ అన్నది 8,000గా ఉంటే మ్యాక్స్ ప్రాఫిట్ అన్నది అన్లిమిటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే స్ట్రాటజీని మనం ఆపరేట్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీకి సంబంధించి ఓవరాల్ మార్జిన్ రిక్వైర్మెంట్ అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఒక కాల్ని బై చేయడం, ఇంకొక కాల్ని సెల్ చేయడం ద్వారా మనకి ఒక హెడ్జ్ బెనిఫిట్ అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఒకవేళ స్ట్రాడల్గా కనుక మనం ట్రై చేస్తే ఒక కాల్ని సెల్ చేస్తాం అండ్ ఒక పుట్ని సెల్ చేస్తాం. సో ఇప్పుడు నేను సెన్సెక్స్కి సంబంధించిన ఒక స్ట్రాటజీని ఇక్కడ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను సెన్సెక్స్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఒక డిఫాల్ట్ స్ట్రాటజీ అనేది అపేర్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ స్ట్రాటజీ క్రియేట్ చేయడం కోసం ఎడ్దామనీలో 2 సెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 82,300 సెన్సెక్స్ లైవ్ ప్రైస్గా ఉంది. సో నేను 82,300 కాల్ అండ్ పుట్ ఆప్షన్ని సెల్ చేసే స్ట్రాటజీని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఒక హెడ్జ్ బెనిఫిట్ అన్నది మనకి ఇక్కడ వస్తుంది, విచ్ ఇస్ 1,40,000. అండ్ ఈ ఆప్షన్ ట్రేడర్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ఇండిసెస్కే కాదు, క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లో కూడా మనం ఈ ఆప్షన్ ట్రేడర్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ స్ట్రాటజీస్ మొత్తం మనకి ఏ స్ట్రైక్లో ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది మనకి తెలిసినప్పుడు మాత్రమే పాసిబుల్గా ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీస్ మొత్తాన్ని మీరు ఏ స్ట్రైక్లో అయితే స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అది తెలిసినప్పుడు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ మీరు కనుక ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫాస్ట్ క్రియేట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ ఆర్ షార్ట్ స్ట్రాడిల్ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం ఇన్ కేస్ కావాలి అనుకుంటే దీని ఎక్స్పైరీ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం లాస్ అనేది 5,700గా ఉంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 12,273 రూపీస్గా ఉంది. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, బ్రేక్ ఈవెన్ లెవెల్స్ ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ నుంచి తెలుస్తుంది.
అండ్ ప్రీడిఫైన్ స్ట్రాటజీకైనా ఆర్ మీరు క్రియేట్ చేసిన కస్టమ్ స్ట్రాటజీకైనా మీరు ఏ స్ట్రైక్స్లో అయితే ట్రేడ్ చేయాలో మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. బట్ ఒకవేళ మీకు కనుక క్లోజెస్ట్ ప్రీమియంకి సంబంధించిన ఆప్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలనిపించింది, సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఇక్కడ ఒక లిమిటేషన్ అన్నది ఉంటుంది. సో ఈ లిమిటేషన్ని సాల్వ్ చేయడం కోసం దాని నుంచి మేము తీసుకొచ్చిన ప్రోడక్టే క్వాంట్ మోడ్ ఆఫ్ డన్. అండ్ ఇప్పటిదాకా మీరు స్ట్రైక్ మోడ్లో స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో చూశారు. బట్ ఇప్పుడు మనం క్వాంట్ మోడ్లో స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ దీనికోసం మీరు బిల్డ్ స్ట్రాటజీ బై స్ట్రైక్, ఇక్కడ మీరు క్వాంట్ అనే ఆప్షన్ మీద టాగిల్ని మూవ్ చేయడం ద్వారా క్వాంట్ మోడ్లో స్ట్రాటజీస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద కండిషన్, సో ఇక్కడ కండిషన్స్ లైక్ ఎట్ ద మనీ పాయింట్ ఆర్ క్లోజెస్ట్ ప్రీమియం లేదా క్లోజెస్ట్ డెల్టా తీటా గామా వేగా లాంటి గ్రీక్స్ ఆర్ క్లోజెస్ట్ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ లేదా ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూమ్ని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్ ద మనీ, సో ఇక్కడ ఏదైతే ఎసెట్ మనం చూస్ చేసుకున్నామో దాని యొక్క ఎట్ ద మనీ ఏదైతే ఉందో దాంట్లో మనకి స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సెన్సెక్స్ ప్రైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 82,400గా ఉంది. సో 82,400కి సంబంధించి ప్రైస్ ఎంతైతే ఉందో అక్కడ మనకి ఇక్కడ డిఫాల్ట్గా అపేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎట్ ద మనీ కావాలంటే ఎట్ ద మనీ ఆర్ క్లోజెస్ట్ ప్రీమియం. సో ఒకవేళ మీరు కనుక 250 రూపీస్ ఉన్న ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటే 250 రూపీస్ ఏదైతే ఉన్న స్ట్రైక్ ఉంటుందో ఆ స్ట్రైక్ అన్నది ఇక్కడ మనకి డైరెక్ట్గా అపేర్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 82,400 అన్నది అప్రాక్సిమేట్లీ 274 రూపీస్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక గ్రీక్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలనుకుంటే సో క్లోజెస్ట్ డెల్టా, సో మీరు 0.6 ఉన్న డెల్టా ఉన్న ఆప్షన్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 82,300 కాల్ యొక్క డెల్టా 0.6గా ఉంది. అండ్ మీరు ఇదే ఇన్ఫర్మేషన్ని కావాలనుకుంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు 82,300 కాల్లో చూసుకుంటే డెల్టా ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.6కి దగ్గరగా ఉంది. సో ఇట్లా మీరు ఏదైతే స్ట్రైక్ మీరు సెలెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఆప్షన్ చైన్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ ట్రేడర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నారో సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా ఆర్ సెకండ్ హైయెస్టా థర్డ్ హైయెస్ట్ అన్న ఆప్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బై కావాలనుకుంటే బై ఆర్ సెల్ కావాలనుకుంటే సెల్, జస్ట్ 1 క్లిక్లోనే మీరు ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5th హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 83,000 కాల్కి ఉంది అండ్ విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 61 రూపీస్. సో ఏదైతే మీ స్ట్రాటజీ రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి తగ్గట్టు మీరు ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ క్వాంట్స్ మోడ్లో ఉంటుంది. అండ్ ఇందాక మనం ఏదైతే స్ట్రైక్ మోడ్లో ప్రీడిఫైన్డ్ స్ట్రాటజీస్ చూసామో అలాగే మనకి క్వాంట్ మోడ్లో కూడా కొన్ని ప్రీడిఫైన్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మీరు కనుక బేర్ కాల్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ కండిషన్ ప్రకారం ఎట్ ద మనీ పాయింట్స్, సో ఎట్ ద మనీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి మీ స్ట్రాడల్ లెంత్ అన్నది దాన్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ మెనూ నుంచే మీరు మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎట్ ద మనీ కావాలనుకుంటే ఎట్ ద మనీ ఆర్ క్లోజెస్ట్ ప్రీమియం కావాలంటే క్లోజెస్ట్ ప్రీమియం దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇవి మాత్రమే కాదు, మీరు ఐరన్ కాండోర్ లాంటి స్ట్రాటజీస్ చేసేటప్పుడు హెడ్జ్ని ఎంత డిస్టెన్స్లో ఉంచాలి అన్న ఇన్ఫర్మేషన్ని కూడా మీరు డైరెక్ట్గా క్వాంట్ మోడ్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే షార్ట్ ఐరన్ కాండోర్, సో ఏదైతే మీరు ఇక్కడ షార్ట్ ఐరన్ కాండోర్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎట్ ద మనీ బేస్డ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా ఆర్ టోటల్ ప్రీమియం బేస్డ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా ఆర్ కంబైన్డ్గా గ్రీక్స్ బేస్డ్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారా అన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మీ హెడ్జ్ పాయింట్ అన్నది ఎంత డిస్టెన్స్లో ఉండాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కండిషన్స్లో చూస్ చేసుకున్నప్పుడు ఎట్ ద మనీ నేను సెలెక్ట్ చేసుకున్న +or-100. సో ఇక్కడ మార్కెట్ 82,400 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్ ఆప్షన్లో 1 స్టెప్ ఓటీఎం అండ్ ఇక్కడ కాల్ ఆప్షన్లో 1 స్టెప్ ఓటీఎంకి మూవ్ అయ్యి 82,300 కాల్ అండ్ 82,500 కాల్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసింది. అండ్ బై లెగ్ కోసం నేను ఏదైతే హెడ్జ్ పాయింట్స్ ఇక్కడ సెలెక్ట్ చేశానో +or-100, సో ఆటోమేటిక్గా ఇక్కడ అది అపేర్ అయింది. సో మనం ఇక్కడ
మన ఎంటైర్ స్ట్రాటజీలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం లాస్ అనేది 400గా ఉంది అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 1600గా ఉంది. సో ఇలా మనం కంబైన్డ్ ప్రీమియం బేస్డ్ స్ట్రాటజీస్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు బై యూజింగ్ క్వాంట్ మోడ్ ఆఫ్ దన్. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఎనలైజ్. సో ఎనలైజ్లో మనం చూసుకున్నప్పుడు స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ యువర్ మార్కెట్ వ్యూ. సో మార్కెట్ ఇక్కడ మనకి 82,300 దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఒకవేళ మీ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ అన్నది 83,000 దగ్గర క్లోజ్ అవ్వద్ది అనుకుందాం. సో జస్ట్ ఇక్కడ మీరు ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ లైక్ బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ స్ట్రాడిల్, సో మీ అవుట్లుక్ని బట్టి స్ట్రాటజీస్ అన్నవి ఇక్కడ అపేర్ అవుతాయి. అండ్ ఒకవేళ మీరు కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆర్ మీరు కనుక దీన్ని అనలైజ్ చేయాలనుకుంటే సీన్ బిల్డర్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా వాటిని మీరు అనలైజ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడర్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపులర్ స్ట్రాటజీ. సో పాపులర్ స్ట్రాటజీ మనం చూస్ చేసుకున్నప్పుడు ఒకవేళ మనం బయాస్ కనుక బుల్లిష్ ఉంటే బుల్లిష్ స్ప్రెడ్కి సంబంధించిన స్ట్రాటజీస్ అండ్ ఒకవేళ బేరిష్ కనుక ఉంటే బేరిష్ స్ట్రాటజీస్, ఒకవేళ డైరెక్షనల్ అయితే డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ అయితే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ని మనం ఎక్కడి నుంచే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇన్ దన్ ఆప్షన్ ట్రేడ్. అండ్ ఒకవేళ మీరు కనుక ఏమైనా స్ట్రాటజీస్ సేవ్ చేసుకుని ఉంటే వాటిని డైరెక్ట్గా సేవ్డ్ స్ట్రాటజీస్లో నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఇన్సైట్స్లో స్ట్రాడిల్ చైన్. సో స్ట్రాడిల్ చైన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏదైతే మనకి డిఫాల్ట్ ఆప్షన్ చైన్ ఉంటుందో ఆ ఆప్షన్ చైన్లో కంబైన్డ్ ప్రీమియమ్స్ ఆర్ స్ట్రాడల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 82,400 యొక్క స్ట్రాడిల్ యొక్క కంబైన్డ్ ప్రీమియం, సో 82,400 యొక్క కాల్ ప్రైస్ ప్లస్ పుట్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ స్ట్రాడిల్లో ఎంటైర్ చేంజ్ ఎంత ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చేంజ్ నుంచి తీసుకోవచ్చు. అండ్ థీటా, గామా ఇలాంటి గ్రీక్స్ని కూడా మనం ఇక్కడ కంబైన్డ్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకవేళ మీ స్ట్రాటజీ ప్రకారం స్ట్రాడిల్ని బై చేయాలనుకున్నా, సెల్ చేయాలనుకున్నా డైరెక్ట్గా 1 క్లిక్లో నుంచే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి స్ట్రైక్ని చేంజ్ చేయాలనుకుంటే స్ట్రైక్ని చేంజ్ చేయొచ్చు. ఆర్ ఆర్డర్ని ఎడిట్ చేయాలనుకుంటే కూడా ఆర్డర్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఎడిట్ చేయొచ్చు. సో ఎగ్జిక్యూట్ ఆల్ ఆర్డర్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇది బాస్కెట్ ఆర్డర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్లీ. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ మూవర్స్. సో ఆప్షన్ మూవర్స్ని మనం క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ని గెయినర్స్ ఉంటాయో, లూజర్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీకి సంబంధించి ఇవాళ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న స్ట్రైక్స్, ఏవైతే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నావో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం స్నాప్షాట్గా చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇండెక్స్ కావాలంటే ఇండెక్స్ ఆర్ స్టాక్స్కి కావాలంటే డైరెక్ట్గా స్టాక్స్ని కూడా అలాగే యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది జస్ట్ ఆప్షన్స్కే కాదు, మనం ఒకవేళ ఫ్యూచర్స్లో కూడా చూడాలనుకుంటే డైరెక్ట్గా ఫ్యూచర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ కమోడిటీస్, ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ చైన్. సో మనం ఏదైతే రెగ్యులర్గా ఆప్షన్ చైన్ చూస్తామో అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్, సో ఆ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ సెట్టింగ్స్లో మనం దీన్ని డైరెక్ట్గా మేనేజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్. సో మనం అన్ని స్ట్రైక్స్కి కావాలనుకుంటే అన్ని స్ట్రైక్స్కి, ఆర్ కొన్ని స్ట్రైక్స్కి మాత్రమే మనం అనలైజ్ చేయాలనుకుంటే కొన్ని స్ట్రైక్స్కి మనం ఆ ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు బై యూజింగ్ ఆప్షన్ ట్రేడర్ ఇన్ దన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏవైతే మనం రెగ్యులర్ ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ స్ట్రాటజీస్ని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకునే ఒక ఆప్షన్ దాన్ని తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్లో ఉంది. అండ్ ఈ కొత్త అప్డేట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.